Hey YouTube, welcome to my channel. This is Pranit. I hope everyone is doing great. ఈ మంత్ 17th అయితే రాయల్ ఎన్ఫీల్డ్ గొరిల్లా 450 అయితే లాంచ్ అయింది. వర్చువల్గా లాంచ్ చేశారు. షోరూంలోకి అయితే 3 days బ్యాక్ వచ్చిందని విన్నాను. సో ఐ వాంటెడ్ టు రైడ్ ఇట్ బికాజ్ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ బైక్ కంపేర్డ్ టు అదర్ బైక్. చాలా కంపెనీస్ చాలా బైక్స్ లాంచ్ చేస్తున్నాయి. బట్ కమింగ్ టు రాయల్ ఎన్ఫీల్డ్ దే ఆర్ ట్రైయింగ్ సంథింగ్ న్యూ ఫ్రమ్ క్లాసిక్ 350 నుంచి వాళ్ళు ఏదో కొత్త ట్రై చేద్దామని అండ్ దే ఆర్ ట్రయింగ్ టు డూ సంథింగ్ న్యూ కంపేర్డ్ టు అదర్ బ్రాండ్స్. సో వాళ్ళ బిల్డ్ క్వాలిటీ కానివ్వండి, రైడ్ హ్యాండ్లింగ్ కానివ్వండి చాలా ఇంప్రూవ్ అయింది కంపేర్డ్ టు ఓల్డ్ బైక్స్. వైబ్రేషన్ కూడా చాలా తగ్గాయి. హిమాలయన్ 450 లాంచ్ అయినప్పుడే నాకు ఆ బైక్ చూడడానికి చాలా బాగా నచ్చింది. బట్ లేటర్ చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి చాసీస్లో కానీ. నేను ఇప్పటివరకు హిమాలయన్ అయితే నడిపించలేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం ఐఎమ్ రైడింగ్ 450cc ఇన్ రాయల్ ఎన్ఫీల్డ్. సో బైక్ పరంగా చూస్తే ఇట్ వాజ్ బైక్ అయితే చాలా బల్కీ అనిపిస్తుంది బికాజ్ ఆఫ్ ఇట్ టైర్స్. ఇట్ హ్యాస్ ద లార్జెస్ట్ టైర్స్ ఇన్ ద సెగ్మెంట్. సో బైక్ అయితే ఫొటోస్లో చాలా బల్కీ అనిపిస్తుంది. డైరెక్ట్గా అరౌండ్ చూడాలి. ఇఫ్ ఎట్ ఆల్ ఇఫ్ ఛాన్స్ ఉంటే నేను టెస్ట్ డ్రైవ్ కూడా చేద్దాం అనుకుంటున్నాను. మై 96 foot. సో నాకు ఆ బైక్ సెట్ అవ్వకపోవచ్చు. బట్ చాలామందికి షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ ఇది ఒక గ్రేట్ చాయిస్ అవ్వచ్చు. ఛాన్స్ ఉంటే నడిపించి బైక్ ఎలా ఉందని చెప్తాను. ఒకవేళ బండి ఉంటే చూపించడానికి ట్రై చేశాను. ఎట్లా అనిపించింది బైకా? నాకైతే బాగా నచ్చింది బైక్ అయితే. కాకపోతే నాకు సెట్ అవ్వదు, హైట్ ప్రాబ్లం. యాక్చువల్లీ ఐ హ్యావ్ ఏ 310 GS BMW. వీడి గురించి లైక్ చాలా బైక్స్ చూస్తుండే, లైక్ ట్రాంప్ చూసాము. సో నాకు ఇది కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది కంపేర్ టు ఆల్ బైక్స్. నేను ఫస్ట్ టైం ఇన్ Twin Cities, I have given almost 9 bikes delivery on the same time. All the 9 people are from the riding club. They are very seniors in the riding club actually. వాళ్ళ దగ్గర నుంచి and they are riding it from very long time. వాళ్ళు లదాఖ్ ఆల్మోస్ట్ ఆల్ ద ఇండియా కవర్ చేశారు. నాకు వాళ్ళ దగ్గర నుంచి ఇంతవరకు హిమాలయ కంప్లీట్ లేదు. I deliver it personally with them and I am personally in touch with them. I go ride with them. I have no complaints from them actually. And it's almost been 8 months now. They have bought in January. It's been 8 months. 8 months మనకి ఏదో ఒకటి కనిపిస్తాయి. But then no. Do you suggest this for rides? Yeah, it could be. This is for the emergency. Actually, I accepted the height is lower, but then ground clearance అనేది కొంచెం ఎక్కువనే ఉంది. So I suggest for ride. What's the ground clearance? Because basically I'm a ride coordinator and take rides. I take customers for rides. Not just about the lane actually. I was in Malayali. Mileage same Himalayan అంతేనా? అంతే. फैजल ये माइलेज सेम है ना? हिमालय का इसका माइलेज कितना है? सेम है. हिमालय కూడా 25 కంప్లీట్ అయ్యాయి. Then if you really ride smoothly
perfectly. It's almost giving 20 to 30 actually. Okay. So one full tank Himalaya basically 1 liter ఖచ్చితంగా 50 kilometers ఖచ్చితంగా వస్తుంది. ఆ 17 liters కదా? 70 liters 350 kilometers అది ఖచ్చితంగా వస్తుంది. No matter whatever speed you go. ఐ థింక్ ఇది ఇంకా మైలేజ్ ఎక్కువ ఇస్తుంది అనుకుంటా, ఎందుకంటే నేకడ్ ఐ మీన్ దానికి ఫేరింగ్ వెయిట్ అదంతా Is there then still even engine కూడా matters కాబట్టి maximum ఉంటే ఒక 1-2 ఎక్కువ ఉంటుంది అంతకన్నా ఎక్కువ. 11 liters. కానీ షార్ట్ రైడర్స్ కి చాలా బాగుంది. Shorter than the Hunter actually. రియల్లీ బట్ బల్కీ అనిపిస్తుంది అంటారు కన్నా. Bulky ఉంది but then seat height only well. ఓకే ఓకే సీట్ ఐటా. You have this width but then height is actually shorter than the Hunter. దీని Hunter వెక్కి దీనిపైన ఎక్కాలి మీకు ఓకే కింద పెట్టడంలో మీకు అర్థమైపోతుంది యాక్చువల్లీ. అంటే అండర్ కన్నా చిన్న ఉందా? సెట్టింగ్ వెయిట్ ఎట్లుంది? వెయిట్ ఉందా? నడిపిస్తున్నప్పుడు తెలుస్తుందా? అంటే నార్మల్గా హిమాలయాలో చాసెస్ ఇష్యూ వచ్చింది అన్నారు కదా. దట్ ఈజ్ ఆల్రెడీ కస్టమర్ లో క్లెయిమ్ చేశాడు బికాస్ ఆఫ్ ద ఎక్స్టర్నల్ ఇంజన్ గార్డ్ external engine guard. The customer has already claimed actually. So this engine guard is basically connected to the chassis, wherein this part is a bolt part, Okay. chassis. So అక్కడ ఏమైందంటే they forget to fix the bolt. That's the reason engine got breakdown actually. The chassis got breakdown. మీకేమైనా ప్రాబ్లం వచ్చిందా? మీకేం లేదా? The Himalaya down actually. So this is almost I have almost ridden 8 to 10,000 kilometers in it. I go on rides and ride quantity actually. So I don't have any problem with that. నాకైతే బేసికల్గా ఎటువంటి ప్రాబ్లం ఐ నో ప్రాబ్లమ్స్ యాజ్ ఇన్ ఏదైనా ఫ్యూజిల్ ప్రాబ్లం వర్షన్ అవి దట్స్ ఆల్ దే సర్టిఫైడ్ వెదర్ ఇట్స్ ఆల్ ఓకే అండ్ దట్ పార్ట్ ఈస్ యాక్చువల్లీ బికాస్ దే డెంట్ పుట్ దిస్ ద స్క్రూ ద బోల్ట్ యాక్చువల్లీ దట్స్ ఓన్లీ రీజన్ ద ఇంజన్ ద chassis got broken down. That customer has claimed it. Customer himself has claimed it actually. He got the extra from outside, so they didn't put it actually. Okay. They got it rectified then and there, and he has ridden back all the way to Tamil Nadu back again. Okay. Do you suggest this bike? I will definitely suggest this. And కాస్ట్ కూడా చాలా Ride as of now, but then still I suggest this one. ఎందుకంటే ఆల్మోస్ట్ మీకు హిమాలయ ఫీచర్స్ వస్తున్నాయి దీంట్లో. Even the seating is actually comfortable. మీకు ఒకవేళ నడిపినా కూడా seating is really comfortable. And then ఇంకా more on the headlight clusters and the cluster full is completely మీకు హిమాలయ వాచ్లో ఇంక్లూడింగ్ ఇంజన్ అంతే. దాంట్లో మీకు షాకర్ ఇచ్చారు, దీంట్లో అప్సైడ్ డౌన్ ఇచ్చారు. అండ్ ఈవెన్ హ్యావ్ దిస్ అంటర్ లెక్కనే ఉందిరా. సైడ్ కంపారిజన్ చూస్తే రెండు సిమిలర్ ఉన్నాయి కదా. యూటనా మీరు నడిపించరా బండి? ఎట్లా అనిపించింది? అంటే 450cc లాగా లేదు కదా నడిపిస్తున్నప్పుడు.